హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్, ఇది బ్రెడ్. ఫ్రెండ్స్, బ్రెడ్తో ఈరోజు అందరికి ఇష్టమైన ఒక రెసిపీ చూపిస్తాను. ఫ్రెండ్స్, బ్రెడ్ని మనం తీసుకొని నేను ఏం చేస్తానంటే ఫ్రెండ్స్, మిక్సీలో వేసాను. ఫ్రెండ్స్, మిక్సీలో వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ విధంగా బ్రెడ్ ముక్కలన్నిటినీ వేయించుకోవాలి. ఫ్రెండ్స్, 3 నిమిషాల సేపు వేయించుకున్నాను. చూడండి, ఒక కొత్త రెసిపీ చేస్తున్నాను. అందరికి ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దలు. ఎప్పుడు కూరగాయలతో బోరు కొట్టి ఉంటారు పిల్లలు పెద్దలు అందరూ. ప్రతి ఒక్కరు తినొచ్చు. ఫ్రెండ్స్, వీడియో అనేది పూర్తి దాకా చూసి లైక్ చేయండి. ఫ్రెండ్స్, చాలా అయింది. నేను 8 పీసులు వేసాను. ఫ్రెండ్స్, 8 బ్రెడ్ పీసులు. మనం బ్రెడ్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎలాగంటే ఫ్రెండ్స్, మనం గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు, ఈస్ట్ వేసుకొని గోధుమ పిండి వేసుకొని ఎగ్ అయినా వేసుకోవచ్చు, మైదా పిండితో అయినా చేసుకోవచ్చు. రకరకాలుగా తయారు చేస్తాం. ఒక వీడియోలో చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇదే విధంగా నేను బయట నుంచి షాప్ నుంచి స్విగ్గీలో బుక్ చేసుకున్నాము. కొరియర్ అబ్బాయి తీసుకొచ్చి ఇచ్చారు. వేడిగా రెసిపీ అనేది చేసుకొని తిందామనేసి ఈ విధంగా 3 నిమిషాల సేపు దాకా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఫ్రై చేసుకుంటే చాలా పొడిగా తయారైద్ది. ఒకటి అంటుకోకుండా రవ్వ మాదిరిగా వచ్చేసిద్ది. ఈ విధంగా 3 నిమిషాల సమయం దాకా లోలోనే ఉంచాలి. ఫ్రెండ్స్, లోలో ఉంచకుండా హైలో ఉంచేసి చేసుకుంటే మాత్రం మాడిపోతే రుచిగా ఉండదు. కొంచెం ఎలాడిపి గిన్నెలోకి వేసుకోవాలి. చూసుకుంటే చూడండి, ఒకటి అంటుకోకుండా రవ్వ మాదిరిగా పడిపోతుంది బాండీలోకి. రుచి అనేది అమాంతం బాగుంటుంది. నేను కదిలిచ్చేటప్పుడు స్టవ్ అంతా ఈ విధంగా చుట్టూతా పడిపోయింది. మళ్ళీ మనం స్టవ్ అనేది క్లీన్ చేసుకోవాలి జాగ్రత్తగా. ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళు ఇది స్టోర్ చేసుకొని కూడా డబ్బాలో అట్టు పెట్టుకుంటే ఫ్రెండ్స్, మనకి అప్పటికప్పుడు అన్ని రకాలు తయారు చేసుకోవచ్చు. ఇంకా అదే విధంగా ఫ్రెండ్స్, స్టవ్ కట్టి వేసుకొని చల్లారనిద్దాం. చల్లారనిచ్చాక దానికి కావాల్సిన పదార్థాలు ఈ విధముగా చూడండి ఫ్రెండ్స్. పెద్దలపాయ ముక్కలు, క్యాప్సికమ్, ఆలుగడ్డ, పెద్దలపాయ ముక్కలు తరుక్కోవాలి క్లీన్ చేసి సన్న పీసుగా. 2 బంగాళదుంపలు గ్రీన్ బీన్స్ కుక్కర్లో ఉడికించుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకొనైనా ఈ విధముగా బ్రెడ్ ముక్కలని మిక్సీలో వేసుకున్నది వేయించుకోవాలి. ఫ్రెండ్స్, వేయించుకున్నాక ఏం జరిగిందంటే ఇక్కడ గ్రీన్ బఠానీని ఉడికించుకోవాలి. ఆ తర్వాత బంగాళదుంపలు కూడా చూడండి 2 వేసుకోవాలి. 2 బంగాళదుంపలు వేసుకొని ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, బంగాళదుంపలని ఈ విధంగా గ్లాస్ వాటర్ వేసుకొని 2 విజిల్స్ రానిచ్చుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకొని విజిల్స్ రానిచ్చుకుంటే ఫ్రెండ్స్, విజిల్స్ వచ్చాక బంగాళదుంపలు, గ్రీన్ బఠానీలు బంగాళదుంపలు ఉడుకుతాయి. చల్లారినాక బ్రెడ్ని మనం వేయించుకున్నాం కదా ఫ్రెండ్స్, చాలా నేతి వాసన వస్తుంది. నెయ్యి వేసైనా వేయించుకోవచ్చు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నాక్స్ లాగా బ్రెడ్తో తయారు చేసినవి తింటే చాలా బాగుంటుంది. గిన్నెలోకి వేసుకోవాలి ఫ్రెండ్స్, వేడి చల్లారినాక. ఫ్రెండ్స్, పూర్తి దాకా చూసి ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా తర్వాత కుక్కర్లోకి పెట్టినాక ఫ్రెండ్స్, కుక్కర్ 2 విజిల్స్ వచ్చాక గ్రీన్ బఠానీలు బంగాళదుంపల్ని ఒలుచుకోవాలి. ఫ్రెండ్స్, గిన్నెలోకి మార్చుకొని
వలుచుకున్నాము. ఫ్రెండ్స్, బ్రెడ్ కట్లైట్కి బంగాళదుంపలను కూడా 3 నిమిషాల సేపు పొయ్యి మీద వేయించుకున్నాం ఫ్రెండ్స్. వేయించుకున్నాక ఆలుని కూడా చిదుపుకొని వేసుకోవాలి. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మనం ఆలుని చూడండి తురుముకొనైనా వేసుకోవచ్చు, చేత్తోనైనా నలుపుకోవచ్చు. ఇదే విధంగా చిన్న చిన్న ముక్కలుగా గెరెట్తో ఈ విధంగా అనుకున్నాక ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది. కొంచెం ఇక్కడ వచ్చేసి టమాటా కచక్క వేసుకుంటున్నాం ఫ్రెండ్స్, బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్, పెద్ద టేబుల్ స్పూన్ వేసాము. పెద్ద టేబుల్ స్పూన్ వేసుకున్నాక వేయినట్టుగా కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాము. వేసుకొని చికెన్ మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇక్కడ బ్రెడ్ కట్లెట్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. పేపర్ కూడా వేసుకున్నాను, మిరియాల పౌడరు వేసుకున్నాక ఫ్రెండ్స్ మొత్తం అడుగుదాకా కలుపుకోవాలి. కలుపుకుంటే ఇది చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. కార్న్ఫ్లోర్ వేసుకున్నాక మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్నాక ఫ్రెండ్స్ మైదా, కార్న్ఫ్లోరు, 1/2 టేబుల్ స్పూను రెడ్ చిల్లీ పౌడరు, దాని పేరేంది ఇది వేసుకోవాలి ఫ్రెండ్స్. పిజ్జా సాస్ది టేస్ట్కి తగినంత సాల్ట్, కొంచెం రెడ్ చిల్లీ చిప్స్, రెడ్ చిల్లీ ఇది వేసుకున్నాం ఫ్రెండ్స్. కొంచెం వేసుకొని కలుపుకోవాలి. తగినన్ని వాటర్ వేసుకోవాలి. జారుగా దోశ పిండిలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. దోశ పిండి మనం ఎలా కలుపుకుంటాం ఆ విధంగా కలుపుకుంటే బాగుంటుంది. పలసగా వీలైనంత వరకు వాటర్ అనేది 1 గ్లాస్ పడతాయి ఫ్రెండ్స్. అంటే మరలా మనం ఒక 5 నిమిషాల సేపు దాకా ఉంచేస్తే బిగుసుకుంటుంది పిండి అనేది. అందుకనేసి జారుగా కలుపుకోవాలి. దోశ పిండిలాగా కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్, మైదా, వాటర్ వేసి కలుపుకుంటున్నాము. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా దోశపిండిలాగా ఒక 3 నిమిషాల సేపు దాకా బబుల్స్ లేకుండా మనం దోశపిండి ఎలా వేసుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా వచ్చేసింది. ఇక్కడ ఈ విధంగా కలుపుకున్నాక స్పూన్తో ఇక్కడ ఈ విధంగా చూడండి బ్రెడ్ కట్లెట్కి మనం ఈ విధంగా ముద్దలు అనేది చేసుకుంటున్నాము. అంటే రౌండ్గా కానీ డైమండ్స్ మోడల్ కానీ మనకి నచ్చింది, లవ్ సింబల్ కానీ అలాగా రౌండ్గా చేసుకోవాలి. ఎన్ని వస్తే అలా చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి మైదా పిండను, కార్న్ఫ్లోరు, 1 టేబుల్ స్పూను శనగపిండి అయినా వేసుకోండి. ఆ కూరగాయల ముక్కల్లో వేసుకున్నాక ఈ విధంగా ఎన్ని వస్తే అన్నీ కొంచెం చూసుకొని ప్లేట్ నిండా పెట్టేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా దోశపిండిలాగా ఒక 3 నిమిషాల సేపు దాకా బబుల్స్ లేకుండా
మనం దోశ పిండి ఎలా వేసుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. ఈ విధముగా వచ్చేసింది. ఇక్కడ ఈ విధముగా కలుపుకున్నాక స్పూన్తో ఇక్కడ ఈ విధముగా చూడండి, బ్రెడ్ కట్లెట్కి మనం ఈ విధముగా ముద్దలు అనేది చేసుకుంటున్నాము. అంటే రౌండ్గా కానీ డైమండ్స్ మోడల్ కానీ మనకి నచ్చింది, లవ్ సింబల్ కానీ అలాగా రౌండ్గా చేసుకోవాలి. ఎన్ని వస్తే అలా చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మైదా పిండను కార్న్ఫ్లోరు 1 టేబుల్ స్పూను శనగపిండి అయినా వేసుకోండి. ఆ కూరగాయల ముక్కల్లో వేసుకున్నాక ఈ విధంగా ఎన్ని వస్తే అన్నీ కొంచెం చూసుకొని ప్లేట్ నిండా పెట్టేసి ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వాలి. హీట్ అయినాక బ్రెడ్ కట్లెట్ని ఈ విధంగా ఆయిల్లోకి వేసుకునే పద్ధతి చూపిస్తాను ఫ్రెండ్స్. ఒకటి తీసుకొని మనం ప్లేట్లో పెట్టినవి, ఇక్కడ ప్లేట్లో పెట్టినవి ఫ్రెండ్స్ తీసుకొని మైదా పిండి జారుగా అట్టిపిండిలాగా కలుపుకున్నాము. మైదా పిండి కార్న్ఫ్లోరు. ఆ తర్వాత బ్రెడ్ని వేయించుకున్న బ్రెడ్లో వేసేసుకొని బ్రెడ్ని 2 వైపులా చుట్టూతా వేసుకొని పైనుంచి వేసుకోవాలి. బ్రెడ్ని వేయించుకున్న బ్రెడ్ పీసెస్ని వేయించుకొని అలా దొల్లించుకోవాలి. చుట్టూతా దొల్లించుకున్న దాన్ని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి చేత్తో. చేసుకున్నాక అదే విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ ఆయిల్లోకి వేసుకోవాలి. వేసుకుంటే బ్రెడ్ కట్లెట్ అనేది చాలా రుచిగా ఉంటుంది. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. లోనే ఉంచేసి మరలా 1 బై 1 ఒకటి తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా బ్రెడ్ పీసెస్ని బ్రెడ్ ముక్కలన్నీ తీసుకొని మనం కట్లెట్ పైన వేసుకొని కొంచెం చిన్నగా ప్రెస్సింగ్ చేసుకోవాలి. చుట్టూతా 2 చేతులతో ఈ విధంగా వేసుకున్నాక నెమ్మదిగా ఆయిల్లోకి ఈ విధంగా వేసుకోవాలి. వేసుకుంటే ఎంతో రుచికరమైన పిల్లలకి నచ్చింది, పెద్దవాళ్ళు కూడా తినవచ్చు. 2 నిమిషాల సేపు దాకా బాగా ఆయిల్లో ఉడికినాక ఫ్రెండ్స్ మనం గరిటె తీసుకొని ఫస్ట్ వేసింది ఈ విధంగా చూడండి, ఎంతో గోల్డ్ కలర్లోకి వచ్చిందాక మాడకుండా లోనే ఉంచుకొని మీడియం సైజులో ఉంచేసుకొని స్టవ్ అనేది ఈ విధంగా గోల్డ్ కలర్లోకి వచ్చిందాక తీసుకొని ప్లేట్లో తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మరి ఒకటి ఇంకా అన్నీ ఇదే విధంగా వేసుకోవాలి. బ్రెడ్ కట్లెట్ ఇది కొంచెం వేగనివ్వాలి, లోనే ఉంచుకోవాలి. ఎక్కువ మంట పెడితే ఫ్రెండ్స్ ఏమైందంటే సెగ అనేది ఎక్కువైపోయింది, ఎక్కువై మాడిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. అందుకనేసి లోనే ఉంచుకొని మీడియం సైజులోనే ఉంచుకొని మనం వీడియోలో చూపించిన విధంగా చేసుకుంటే బ్రెడ్ కట్లెట్ సూపర్గా ఉంటుంది. తినేటప్పుడు కూడా చాలా రుచిగా ఉంటుంది. పూర్తిగా ఉడికి తయారు చేసుకున్నాక బ్రెడ్ కట్లెట్ని ఈ విధంగా టమాటా కచక్కు మైనస్ వేసుకొని తింటూ ఉంటే ఎంతో రుచికరమైన బ్రెడ్ కట్లెట్ రెడీ అయింది. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. పూర్తిదాకా వీడియో అనేది చూసుకొని
ఒక లైక్ చేయండి, మరికొంత నెంబర్స్కి లైక్ అయ్యిద్ది, షేర్ అయ్యిద్ది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరి వీడియో అనేది చాలా చాలా మంచి వీడియో అనేది వస్తూ ఉంటాయి. అవి రెండేవా గాజులు